హాయ్ అండి. మన రెసిపీ రాంబాబు వ్యూవర్స్కి చికెన్ ఫ్రై అంటే చాలా ఇష్టం కదా. అందుకని ఈసారి ట్రివాండ్రం స్టైల్లో చికెన్ ఫ్రై తెచ్చాను. పక్కా కొలతలతో సులభంగా ఎలా చేయాలో చూపిస్తా. రెసిపీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఒక్క ముక్క తిన్నారంటే మొత్తం లాగించేస్తారు, అంత బాగుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయే ముందు కొత్త వాళ్ళు ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసేయండి. ముందుగా 500 గ్రాముల చికెన్ తీసుకొని అర టీ స్పూన్ పసుపు వేసి, అర టీ స్పూన్ మిరియాల పొడి వేసి, అర టీ స్పూన్ జీలకర్ర పొడి, ఇంకా 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర పొడి, 1 టేబుల్ స్పూన్ కారం, దీంతోపాటు అర టీ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, ఇంకా 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఇంట్లో దంచింది వేసుకుంటే మరీ మంచిది. వేసేసి శుభ్రంగా ముక్కలన్నిటికీ పట్టేలా కలుపుకోండి. సాల్ట్ కూడా 1 టీ స్పూన్ వేయాలండి. వీడియోలో మిస్ అయిపోయింది, మీరు మాత్రం మిస్ చేయకుండా వేసుకోండి. ఇప్పుడు జాగ్రత్తగా ఒక 5 నిమిషాల పాటు ముక్కలన్నిటికీ మసాలాలు పొడులు పట్టేలా కలిపేసుకోండి. కలుపుకున్నాక 30 నిమిషాలు దీన్ని పక్కన పెట్టేసేయండి. 30 నిమిషాల తర్వాత ఒక కళాయి తీసుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి. దాంట్లో మన చికెన్ పీసులు పెట్టండి. నాన్ స్టిక్ మాత్రం తీసుకోకండి. ఇంట్లో మనకు స్టెయిన్లెస్ స్టీల్ ఇలాంటి పాత కళాయిలు ఉంటాయి కదా, అవే తీసుకోండి. ఎందుకో నేను మీకు తర్వాత చెప్తాను. ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని జాగ్రత్తగా 2 నుంచి 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద అయితే కలుపుకోండి. గుర్తుపెట్టుకోండి, 2 నుంచి 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద కలిపేసేయండి. ఓకేనా? ఆ తర్వాత మూత పెట్టి 7 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీదే ఉడకనిస్తే ముక్కల వాటర్ అంతా బయటకు వచ్చి వీడియోలో చూస్తున్నట్లు కొతకొతలాడుతూ ఉంటుంది. ఇప్పుడు ఇంకొకసారి ముక్కలు బాగా కలిపేసి తీసి అయితే పక్కన పెట్టుకుందాం. ఇక్కడి నుంచి జాగ్రత్తగా వినండి, అసలైన ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అలాగే ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్, నాకు అస్సలు రీచ్ రావట్లేదు. చిన్న యూట్యూబర్స్కి మీ సపోర్ట్ లేకపోతే ఏమీ అవ్వదు. సో లైక్ అయితే కొట్టేసేయండి. ఇప్పుడు అదే ఆయిల్లో 3 నుంచి 4 చిన్న ఉల్లిపాయలని ముక్కల కింద తరుక్కొని వేసి 5 నిమిషాల దాకా ఇలా కలుపుతూ ఫ్రై చేస్తే వీడియోలో చూపిస్తున్నట్లు ఉల్లిపాయలు అయితే బాగా ఉడుకుతాయి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి శుభ్రంగా మిక్స్ అయితే చేసేయండి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేదాకా కలుపుకోండి. ఓకేనా? ఇప్పుడు మన చికెన్ ముక్కలు వెయిట్ చేస్తున్నాయి కదా, వాటిని మళ్ళీ తీసి వెనక్కి వేసేసేయండి. ఇక్కడి నుంచి స్కిప్ కొట్టకుండా జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఇక్కడి నుంచే మెయిన్ కన్ఫ్యూజన్ కూడా అవుతుంటారు. ఇప్పుడు వేసిన చికెన్ ముక్కలు బాగా కలిపేసుకున్నాక దీంట్లోకి మిగతావి అయితే వెయ్యాలి వస్తువులు. అదేంటంటే అర టీ స్పూన్ గరం మసాలా, అర టేబుల్ స్పూన్ ఉప్పు, ఇంకా 10 నుంచి 12 దాకా కరివేపాకు రెమ్మలు వేసి బాగా కలపండి. నిదానంగా జాగ్రత్తగా 2-3 నిమిషాలు కలుపుకోండి, ఏం పర్లేదు. కలిపేశాక ఇప్పుడు దీంట్లోకి మనం కొత్తిమీర 1 కప్పుడు తీసుకొని యాడ్ చేసేయండి. కొత్తిమీర యాడ్ చేయాలండి, చాలా మంచి టేస్ట్ వస్తుంది. యాడ్ చేశాక కొత్తిమీర బాగా కలిసేలాగైతే మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసేసాక ఇప్పుడు మూత పెట్టేసి ఒక 4 నిమిషాల పాటు ఉడకనివ్వండి మీడియం ఫ్లేమ్ మీద. 4 నిమిషాల తర్వాత మీరు చూస్తే ఆల్మోస్ట్ అయిపోతుందండి, కానీ ఇంకా అయినట్టు కాదు. ఇప్పుడు ముక్కలన్నిటిని ఇలా కలుపుకుంటూ, అడుగుని మాడు ఉంది కదా, ఆ మాడుతో పాటు కలుపుకుంటూ పెట్టాలి. అందుకే నాన్ స్టిక్ వద్దని చెప్పాను, ఆ మాడులోనే అసలైన టేస్ట్ ఉంటుంది. సో వీడియోలో చూపిస్తున్నట్టు మాడు అలాగా తీసుకుంటూ ముక్కలకు పట్టేలా కలుపుతూ ఒక 2 నిమిషాలు కలిపాక మూత పెట్టేసి ఇంకొక 2 నిమిషాలు అయితే ఫ్రై అవనివ్వండి. మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే చేయండి, మీకు రెడీ అయిపోయినట్టే. చూశారు కదా, చాలా సింపుల్ ప్రాసెస్. నా ఎక్స్ప్లెనేషన్ ఎలాగుందో చెప్పండి, ఇంకా ఇంప్రూవ్మెంట్స్ ఏమైనా ఉంటే చేసుకుంటాను. ఆల్మోస్ట్ అన్నీ తెలుగులోనే చెప్తున్నాను కదా, అందరు అడిగినట్టు. సో ఇంకా ఏమైనా ఫీడ్బ్యాక్ ఉంటే ఎలా చేయాలో చెప్పండి, చెప్తాను. అలాగే రెసిపీ మాత్రం పక్కాగా ట్రై చేసి కింద ఒక్క కామెంట్ పెట్టండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా కొట్టండి ఫ్రెండ్స్. నేను మీ రెసిపీ రాంబాబు.